వెల్కమ్ టు M1 న్యూస్. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తనివ్వమని వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హామీ ఇచ్చారు. వర్ధనపేట మండల కేంద్రంలోని కోనారెడ్డి చెరువును స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన త్వరలోని చెరువు నుంచి సాగునీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువల ఇరువైపులా ఉన్న చెట్ల తొలగింపు పనులను వేగవంతం చేసి చెరువు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అలాగే సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చెరువు పరిశీలనకు తీసుకువచ్చి మరింత అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, జిల్లా అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్రావు, ఇల్లంద మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, ఐనవోలు దేవస్థానం చైర్మన్ ప్రభాకర్ గౌడ్, సొసైటీ చైర్మన్ రాజేష్ ఖన్నా, మండల అధ్యక్షుడు పోషాల వెంకన్న, పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్, మాజీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, నియోజకవర్గ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇచ్చుకుంటలేరు, వాళ్ళకి నీళ్ళు తడుచుకుంటా నీళ్ళు అక్కడనే అన్నం బ్రిడ్జ్ కూడా అంటే మీరు 900 మీటర్స్ రిమిట్మెంట్ దాకా 750 రిమిట్మెంట్ మీకు రిమిట్మెంట్ వచ్చేసి 300 400 ఉంటుంది. దాన్ని అటు యూజ్ చేసుకోండి. బాండ్కి కాలం నాటికి దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేసే విధంగా దానికి కూడా 2,25,00,000 శాంక్షన్ జరిగింది. బండ్ స్ట్రెంథనింగ్, రిమిట్మెంట్ అండ్ బ్యూటిఫికేషన్. దీన్ని ఈ స్లూయిజ్ నుండి ఆ స్లూయిజ్ వరకు ఇది మనకు బండు వీక్గా ఉన్నదని ఏఈ గారు అమర్నాథ్ గారు తెలియపరిచారు. మరి కన్సర్న్ ఏఈ కాంట్రాక్ట్ను తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది. అతి త్వరలో 3వ తారీఖు తర్వాత కొబ్బరికాయ కొట్టి టెంకాయ కొట్టి పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అధికారులందరితో కూడా మాట్లాడి ఎక్సైజ్ వాళ్ళతో, ఎందుకంటే ఫారెస్ట్ ఎక్సైజ్ వాళ్ళను తర్వాత కన్సర్న్ అధికారులను పిలిచి మీటింగ్ పెట్టి, ఎందుకంటే కొన్ని చెట్లు తొలగించవలసి వస్తుంది. సో అందరితో మాట్లాడి ఒక ఒపీనియన్కి వచ్చినాక వర్క్ విల్ బి స్టార్టెడ్. అదొకటి. రెండోది, ఈరోజు రైతులకు వర్షాకాలం అందరికీ తెలుసు, ఎలినో ప్రభావంతో వర్షం లేదు. మనం పడుతుందని చూసినాం. నిన్నటి వరకు కూడా వర్షాలు మనకు రాలేదు. సో గత వర్షాకాలంలో మా నాయకులు కృష్ణారెడ్డి కానీ, దశరథం బండావతపురం సర్పంచ్, మా టీం అంతా పోయి ఈ యొక్క ఫీడర్ ఛానల్ క్లీన్ చేస్తే ఈరోజు నీళ్లు ఇన్ని కనపడుతున్నాయి మన కోనారెడ్డి చెరువులో. సో ఆ నీళ్లు ఈరోజు రైతులకు ఏ విధంగా ఇవ్వాలనే ఒక ఒపీనియన్తో కన్సర్న్ మా గౌరవ మంత్రివర్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వారి ద్వారా పర్మిషన్ తీసుకొని వీక్ ఆఫ్గా రైతులకు, అంటే వాటర్ వృధా పోకుండా ఒక కమిటీ ఫామ్ చేస్తున్నాం. చైర్మన్లు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఏఈ గారు అందరు కమిటీ వేసి ఒక కమిటీ, రైతుల కమిటీ వేస్తున్నాం. దీన్ని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం చేస్తే వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా ఒక కమిటీ ఫామ్ చేసి రైతులు ఆశాభావంతో మళ్ళీ వేస్తే రేపు సకాలంలో నీళ్ళు అందిలేకపోతే, ఎందుకంటే ఎలినో ప్రభావంతో మనకు వర్షం లేదు. ఇదంతా ఈ చెరువు అంతా కూడా మనకు క్యాచ్మెంట్ ఏరియా ద్వారా వచ్చే నీళ్ళే. శాశ్వతంగా దీన్ని రిజర్వాయర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దానికి సరైన రైతులతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను. ఇది ఎప్పుడు కూడా రిజర్వాయర్గా ఉండేటట్టుంటే రైతులు ఎప్పుడు కూడా గ్రౌండ్ వాటర్ తగ్గదు, బోర్ల మీద పని చేసుకుంటారు. గ్రామానికి కూడా నీళ్ళు అందే విధంగా ప్లాన్ చేస్తున్నాం. నేను